నమస్కారం. ఈరోజు మన కథలో ఒక ఊహించని మలుపును చూడబోతున్నాం. ఎంతో గర్వంతో విర్రవీగే రేఖకు తను చనిపోయాడని భావించిన వ్యక్తి కళ్లముందు నిలబడితే కలిగే షాక్ ఎలా ఉంటుంది? అసలు ఐశ్వర్య తన ప్రాణాలను కాపాడిన వ్యక్తిగా స్వరాజ్ రాజ్ని తన సొంత ఇంటికే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అపర్ణమ్మ తన మనవడ్ని చూడగాని ఎందుకు ఆగిపోయింది? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. నందున్ చూసి ఇక రౌడీకైతే అనుమానం వస్తుంది. తనేదో పోలీసాఫీసర్లా కనపడుతోంది, నన్నే ఫాలో అవుతూ తను నన్నే చూస్తోంది అనుమానంగా అని అతనికైతే డౌట్ వస్తుంది. ఇంతలో పోలీసులైతే కూడా మఫ్టీలో వస్తూ ఉంటారు గన్స్ పట్టుకొని. ఇక అతనికి అనుమానం వచ్చేసి అక్కడ్నించి పారిపోతూ ఉండగా అది చూసిన నందు అతన్ని పట్టుకోడానికి తను కూడా పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటుంది. మళ్లీ ఐశ్వర్యని గుద్దేస్తుంది అనుకోకుండా. ఇక ఐశ్వర్య అయితే మళ్లీ తనని గుద్దింది నందు అని తెలుసుకొని, ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు నన్నిలా టార్గెట్ చేసి విసిగిస్తున్నావు? సంతోషంగా పార్టీ చేసుకునివ్వా నన్ను అని ఐశ్వర్య అయితే నందుని తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇంక నందు అయితే సారీ సారీ అని చెప్పి ఇక వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి సారీ సారీ అంటే సరిపోయిందా? నువ్వస్సలు కూడా ఇక్కడ్నుంచి కదలడానికి వీలులేదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను, నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని ఐశ్వర్య అంటూ ఉంటే అప్పుడే ఇంక నందు అయితే ముందు నన్ను వదులు, నేను వెళ్ళాలి అని అంటూ ఉంటుంది నందు. నిన్ను వదిలే ప్రసక్తే లేదు, నువ్విక్కడ ఉండాల్సిందే, ఇక్కడే ఉండు, మా అందరికీ కూడా క్షమాపణ చెప్పు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడే ఇక నందు అయితే సరే సారీ, నేనే చూసుకోలేదు నిన్ను అని అంటూ ఉంటుంది నందు అయితే. అప్పుడే ఇక నందు మాటలకి ఐశ్వర్య అయితే ఏంటి, సారీ చెప్పేస్తే సరిపోతుందనుకుంటున్నావా అని మళ్లీ మొదలుపెడుతుంది. ఏయ్ పిచ్చిదానా, నీకేమన్నా మెంటలా? ఎందుకు పదే పదే నన్నలా విసిగిస్తున్నావు? అయినా నువ్వు కూడా కళ్ళు కనిపించకుండా తిరుగుతున్నావా? కళ్ళు నెత్తిమీద పెట్టుకుంటున్నావా అని నందు అయితే ఇక ఐశ్వర్యని బాగా తిడుతుంది. నీలాంటి బలిసినవాళ్లు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఎంత పొగరుతో కొట్టుకుంటున్నావు? అసలు నువ్వు ఆడపిల్లవేనా? ఇంట్లో చెప్పే వచ్చావా? పీకుల్లో దాకా తాగి తందనాలాడుతున్నావు అని అంటూ నందు నోటికొచ్చినట్లు ఇక ఐశ్వర్యని తిడుతూ ఉంటుంది. నలుగుర్ని వేసుకుని వచ్చి ఏదో పెద్ద మహారాణిలా బిల్డప్ ఇస్తున్నావు. మీ అమ్మా నాన్నకి నువ్వు తాగుతున్నావు, క్లబ్బుల వెంట తిరుగుతున్నావంటే ఎంత బాధపడతారు? వాళ్లకేమో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొస్తామని చెప్పి మీరేమో తైతక్కలాడడం బాగా ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలకి అలవాటైపోయింది అని నందు అయితే తిడుతూ ఉంటుంది. దాంతో ఇక ఐశ్వర్య అయితే నందు మాటలకి షాక్ అయిపోతూ ఏంటే నన్ను నన్నన్ని మాటలంటున్నావు, నీ సంగతి తేలుస్తాను అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడే ఇక నందు అయితే ఐశ్వర్యని ఏంటే నువ్వు చెప్పేది నా సంగతి అంటూ అక్కడ్నించి బయటికి వచ్చేస్తుంది. అలా బయటికి వచ్చేసరికి ఇక రౌడీ అయితే కనిపించడం, ఛ, దానిమూలాన ఈ వెధవ తప్పించుకున్నాడు, ఈరోజు ఈ వెధవుని పట్టిద్దామనుకున్నాను అని నందు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకిప్పుడు లోపలికి వెళ్ళి ఏం ప్రయోజనం? దాంతో గొడవ పెట్టుకున్నా మళ్లీ నాకే ఎందుకు ఆ లేనిపోని సమస్య? ఇక దాన్ని కదిలించుకోవడం కరెక్ట్ కాదు అని అక్కడ్నించి నందు అయితే వెళ్ళిపోతుంది. అలా నందు వెళ్ళిపోయాక ఇక ఇందు అయితే జ్యూస్ తాగుతూ ఉండగా ఇంతలో ఇదంతా గమనించిన స్వరాజ్ అయితే ఆ జ్యూస్ ఇందు తాగకుండా ఆ జ్యూస్ కింద పడిపోయేలా చేస్తాడు. అప్పుడే ఇక ఇందు అయితే రాజుని చూసి నువ్వా? దేన్నో దాన్ని గుద్దడం పడేయడం తప్ప నీకు వేరే పనేం లేదా అని అడుగుతూ రాజుని తిడుతూ ఉంటుంది ఇందు. అప్పుడే ఇక రాజైతే వలిగింది జ్యూసేగదా, ఎందుకంత బిల్డప్పిస్తున్నావు? కావాల్సుంటే 2-3 కొనిస్తాను, తాగు అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే పక్కనే ఉన్న రాఖీ అయితే ఏంట్రా, ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదా? తను నిన్ను చూస్తుంటేనే తిడుతుందంటే ఇదివరకే నువ్వు తనకేదో సమస్యని తీసుకొచ్చావు, అందుకే నిన్ను చూసి అలా తిడుతోంది, పోరా పో అని అంటూ ఉంటాడు రాఖీ. అప్పుడే ఇక రాఖీ చంప పగలగొడతాడు స్వరాజ్. రాఖీ చంప పగలగొట్టి ఏంట్రా, ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నానా? జ్యూస్లో మత్తుమందు కలిపి అమాయకురాల్లా ఉన్న ఈ అమ్మాయిని నువ్వు సొంతం చేసుకోవాలనుకున్నావు, మరి దాన్నేమంటార్రా? ఆడపిల్లల మీద ఆఘాయిచ్చాన్రా అని అంటూ ఉంటాడు స్వరాజైతే. అప్పుడే ఇక ఇందు ఆ మాట విని షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతూ ఉంటుంది. రాజుని, మీరు తాగాలనుకున్న జ్యూసులో వీడు మత్తుమందు కలిపాడు. వీడు మత్తుమందు కలిపి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. సరైన సమయానికి వీడు మత్తుమందు జ్యూసులో కలపడం చూశాను. నేను ఆ జ్యూస్ మీకివ్వడం చూశాను. అందుకనే నేనొచ్చి ఇలా చేయాల్సొచ్చింది అనంటూ ఉంటాడు స్వరాజైతే. అప్పుడే ఇక ఆ మాట విని రాఖీ అయితే ఏంట్రా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావు అనంటూ ఉంటాడు. పిచ్చి పిచ్చిగా నేను కాదురా పిచ్చి పనులు చేసేది నువ్వు. అయినా ఈ క్లబ్కు వచ్చి వీణ్ణెందుకు కలిశావు నువ్వు అని అడుగుతూ ఉంటే నిన్ను చూస్తుంటే ఇదే ఫస్ట్ టైం క్లబ్కొచ్చినట్టు అనిపిస్తుంది. మరిలాంటి వెధవ పిలిస్తే వచ్చేయడమేనా
అని అడుగుతూ ఉంటాడు రాజైతే. నేను క్లబ్ కనంటే వచ్చేదాన్నే కాదండి. క్లబ్ కన్ లేదు. ఇంటర్వ్యూ చేస్తామంటే ఇక్కడికొచ్చాను. తీరా ఇక్కడికి చూసేసరికి ఇక్కడ క్లబ్ ఉంది. ఎందుకులే లోపలికి రావడమని వెనక్కెళ్ళిపోదామనుకున్నాను. కాని నాకు జాబ్ చాలా అవసరం కదా, అందుకని నేనిక అడుగు తీసి బయట పెట్టలేకపోయాను అనంటూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడే ఇందు మాటలకి రాఖీని ఇంకా కొడతాడు. ఒక కంపెనీకి ఎండీ అయ్యుండి ఇంత సిగ్గులేని పనులు చేస్తున్నావ్, అసలు నువ్వు మనిషివేనా అనంటూ ఉంటే చాలామంది కూడా ఫోటోలు వీడియోలు కామన్గా ఏదైనా గొడవైతే తీసేయడం అందరికీ అలవాటైపోయింది కదా, అలాగే తీస్తారు. దాంతో రాఖీ అయితే ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నట్టు ఒక ప్రముఖ కంపెనీ ఎండీ అయితే తన్నులు తిన్నాడు అని రేపు న్యూస్లో రాకూడదంటే ఇప్పుడు నేను తొందరపడకూడదు, చేసిన తప్పు నాదే అనుకొని వెనక్కెళ్ళిపోవడమే కరెక్టు అనంటూ రాఖీ అయితే అక్కడ్నించి వెళ్ళిపోతూ ఉంటాడు. రాఖీ అక్కడ్నించి వెళ్ళిపోతున్నా సరే, వెళ్లేటప్పుడు మీ ఇద్దరి సంగతి నేను త్వరలోనే తెలుస్తాను, మీ ఇద్దరిని నేను వదిలిపెట్టను, నలుగురిలో నన్నింతలా అవమానిస్తారు కదా అనంటూ ఉంటాడు. అప్పుడేక ఆ మాట విని పోరా పో అనంటూ ఉంటాడు స్వరాజ్. అసలు మీరెందుకొచ్చారిక్కడికి? జాబ్ ఇంటర్వ్యూలు ఇలా క్లబ్బులో ఇస్తారా ఏంటి? మీరెవరి ద్వారా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఇంతలో సంతోష్ అయితే ఎక్కడికొస్తాడు. అవును, మా బాస్ రాఖీ ఏడి అని అడుగుతూ ఉంటాడు సంతోష్ అయితే. అయినా పర్సు నాకు ఇంట్లో ఎక్కడా కూడా కనిపించలేదు అని అనడంతో అతను మిమ్మల్ని మోసం చేసి పంపించాడండి, నన్ను బలవంతం చేయిపోయాడు, సరైన సమయానికి తను రాబట్టి సరిపోయింది అని రాజుని చూపిస్తూ ఉంటుంది ఇందో. సార్, చాలా థ్యాంక్స్ సార్, నేను మా బాస్ అలాంటివాడనుకోలేదు, అందుకని ఈ అమ్మాయినిక్కడికి రమ్మన్నాను. తనలాగే నాక్కూడా చెల్లెలుంది సార్, మరి ఆ వయసులో ఉన్న నా చెల్లిలాంటిదే ఈ అమ్మాయి కూడా, కావాలని నేనిదంతా చేయలేదు, ఆ దుర్మార్గులే చేశారు అనంటూ ఉంటాడు సంతోష్ అయితే. ఏదైతే అది జరిగింది, మీరు సేఫ్గా ఉన్నారు అంతే చాలు అనంటూ ఉంటాడు సంతోష్. తర్వాత మీకేదైనా జరగరాంది జరిగితే జీవితాంతం నాకా బాధ ఎంతగానో ఉంటుందని భయపడుతూ ఉంటాడు. సరేనండి, నేను వెళ్ళొస్తాను అనింక ఇందు అయితే బయల్దేరబోతూ ఉండగా అప్పుడే రాజైతే ఇలా అంటూ ఉంటుంది. ఈ టైంలో ఆటోలు గట్ట ఏమీ ఉండవు, మళ్ళీ మీరు ఒంటరిగా వెళ్తే ఏదైనా జరగరాంది జరుగుతుంది, అందుకని నేనే మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, మరి నా బైక్ ఎక్కుతారా అని అడుగుతూ ఉంటాడు రాజ్. అప్పుడే కావ్య తొందరగా ఇంటికి వెళ్లాలని చెప్పి ఎక్కుతాను అని బైకైతే ఎక్కేస్తుంది. బైక్ ఎక్కేశాక ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇంతలో ఐశ్వర్య అయితే ఫుల్లుగా తాగేసుంటుంది. ఇలాంటి మీకు నేను ఎంతగానో పార్టీ ఇద్దామని ఇంకా ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను, కానీ అంతా కూడా రివర్స్ చేసేసింది. అది రివర్స్ చేయకపోతే పార్టీ చాలా ఎంజాయ్ చేసేవాళ్లం, మీకోసం నేను ఎన్నెన్నో ప్లాన్లు చేసుకునొచ్చాను, అంతా కూడా ఫెయిల్ అయిపోయింది. సరే, అలాగా బైక్ మీద రైడ్కెళ్ళొద్దాం, నీ బైక్ నాకు ఇవ్వవే అని తన ఫ్రెండ్ను అడుగుతూ ఉంటుంది. ఇప్పుడెందుకు ఐశ్వర్య, నువ్వు ఫుల్లుగా డ్రింక్ చేస్తున్నావు, మేం కూడా అలాగే ఉన్నాము, నీ కార్లో వెళ్ళిపోదాము, ఎలాగూ డ్రైవర్ ఉన్నాడు కదా అని అంటూ ఉంటారు వాళ్ళు. కార్లో వెళ్తే మీరు వెళ్ళండి, బైక్ తీసివ్వు నాకు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. వద్దే అని అంటూ ఉంటే, లేదు, ఇంత జరిగాక అన్నీ మర్చిపోయావంటే లాంగ్ డ్రైవ్ చేయాల్సిందే, అందుకని నేను లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాను, ఒకవేళ మీరు రాకపోతే వెళ్ళిపోండి కార్లో అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. ఐశ్వర్య అలా అన్న తర్వాత, నీకేంటమ్మా, ఏం జరిగినా చూసుకోడానికి మీ అత్త ఉంది, మీ అత్త దగ్గర నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకుంటూనే ఉంటావు, మా పేరెంట్స్ అలా కాదుగా, ఇంటికి వెళ్తే మామూలుగా తిట్టరు, మేం వెళ్ళిపోతామని ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతే. ఆ తర్వాత ఐశ్వర్య మాత్రం బైక్ వేసుకుని వెంటనే తను కూడా బయలుదేరిపోతుంది. తర్వాత ఇందు అయితే స్వరాజ్తో అంటూ ఉంటుంది, నిజంగా ఈరోజు మీరు చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోలేను, మీకు రుణపడి ఉంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆ మాట విని ఇలా అంటూ ఉంటాడు రాజు అయితే, మిమ్మల్ని చూస్తుంటే చాలా పద్ధతిగా ఉన్నవాళ్లా అనిపించింది, అందుకనే వెంటనే నేను మిమ్మల్ని కాపాడాను అని చెప్తూ ఉంటాడు రాజువైతే. మీ నిండు మనసే మిమ్మల్ని శ్రీరామ లక్షలాగా నడిపిస్తుంది ముందుకే అని చెప్పి అంటూ ఉంటుంది ఇందు అయితే. తర్వాత ఐశ్వర్య ఫుల్గా డ్రింక్ చేసున్న మూలన బైక్ నడపలేకపోతుంది, అయినా బైక్ స్పీడ్ అయితే పెంచేస్తుంది. ఒకేసారి ఎదురుగా లారీ రావడంతో ఏమీ తెలియదని ఐశ్వర్య అయితే ఆ లారీని తప్పించబోయి తనైతే రోడ్డు పక్కన పడిపోతుంది. అలా రోడ్డు పక్కన పడిపోవడంతో అప్పుడే ఐశ్వర్య తలకి దెబ్బ తగిలి తన స్పృహ కోల్పోతుంది. ఇంతలో అటువైపుగా వెళ్తున్న రాజు అలాగే ఇందు ఐశ్వర్యనైతే చూస్తారు. ముందు ఇందూనే చూస్తుంది. ఇందు చూసి, అదేంటి ఐశ్వర్య అక్కలా ఉంది, బైక్ మీద నుంచి పడిపోయిందా, అయ్యయ్యో అని అనుకుంటూ వెంటనే బండాపండి అనంటూ రాజుని బండాపమంటుంది. ఇద్దరూ కూడా ఐశ్వర్య దగ్గరికైతే వెళ్తారు. అక్క అక్క అని అంటూ ఉంటుంది ఇందు. ఏంటి, తను మీ అక్క అని అనంగానే, అవును తను మా అక్కే, తను కూడా క్లబ్కి వచ్చింది అని అంటూ ఉంటే, అవునవును తను కూడా క్లబ్కి వచ్చింది, మేమిద్దరం కూడా ఒకరికొకరు పరిచయం కూడా చేసుకున్నాము అని అంటూ ఉంటాడు రాజు అయితే. ఆ మాటకి అంటూ ఉంటుంది ఇందు, మా అక్కని త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటుంది. చూడండి, మీ అక్క సంగతి నేను చూసుకుంటాను, మీ ఇల్లు దగ్గరే గదా,
మీరు వెళ్ళండి. మీరు బయటకొచ్చిన సంగతి మీ అత్తయ్యకి ఇంట్లో కొంతమందికి తెలియదంటున్నారు కదా, ఒకవేళ మీ అక్కతో పాటు మీరు హాస్పిటల్కి వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదోటి అంటారు. అందుకని మీరిక్కడ్నించి మీ ఇల్లు దగ్గరే కాబట్టి నేను ర్యాపిడో బుక్ చేస్తాను, మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. సరే అని ఇక ఇందు కూడా ఒప్పుకుంటుంది. ఇక ఇందు అయితే అలా ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఐశ్వర్యాని హాస్పిటల్కైతే తీసుకువెళ్తాడు రాజు. హాస్పిటల్కి తీసుకువెళ్లాక ఒక పెద్ద వాంతైతే అవుతుంది. దాంతో కంగారు పడిపోతూ ఉంటాడు స్వరాజ్ అయితే. ఇక కంగారు పడిపోతూ తలకి దెబ్బ తగిలిన వాళ్ళకి వాంటింగ్స్ అవ్వకూడదు, మరి తనకి వాంతస్ అవుతున్నాయేంటి, ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ స్కానింగ్ కూడా తీసి రిపోర్ట్స్ చూసి తనకి లోపల ఎటువంటి గాయం అవ్వలేదు, ఎటువంటి ప్రమాదం లేదు, మీరేమీ కంగారు పడకండి అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రాజు అయితే. ఇక ఐశ్వర్య అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన ఐశ్వర్యాని చూసి ఇప్పుడెలా ఉంది మీకు అని అడుగుతూ ఉంటాడు. ఏంటి నువ్వు మా ఇంటికొచ్చావు అని ఐశ్వర్య అంటూ ఉంటుంది. నేను మీ ఇంటికి రావడం కాదు, మీరిక్కడున్నారో ఒకసారి సరిగ్గా చూడండి అని రాజు అయితే అంటాడు. అప్పుడే ఐశ్వర్య చుట్టుపక్కలను చూసి నేనేంటి హాస్పిటల్లో ఉన్నాను అని అన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. ఇక గుర్తు చేసుకుని నిజంగా ఈరోజు నాకు మీరు పునర్జన్మనిచ్చారు అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. లేకపోతే నన్ను ఎవ్వరు కూడా పట్టించుకునేవాళ్లు కాదు, అలా బైక్ మీద నుంచి పడిపోవాల్సొచ్చింది అని అంటూ ఉంటే చూడండి, మీరింత డ్రింక్ చేసేసి బైక్ నడపాలి అంటే ఎలా కుదురుతుంది, ఎంత ప్రమాదం తప్పింది, తలకేలో చిన్న గాయమైంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మీ పరిస్థితి ఏమవును అని రాజైతే తిడుతూ ఉంటాడు ఐశ్వర్యాని. ఇంతలో ఇందు అయితే ఇంక వెనక డోర్ నుంచి లోపలికైతే వెళ్తుంది. అప్పటికి ఇందు గురించి కంగారు పడుతున్న అపర్ణ ఇందుని చూసి ఊపిరి పీల్చుకుంటుంది. ఏంటి ఇంతసేపున్నావు, నీ గురించి ఎంతలా ఎదురుచూస్తున్నానో తెలుసా అని అడుగుతూ ఉంటే ఆ మాట విని ఇందు ఇక అపర్ణని కౌగిలించుకుంటుంది. నీ మాట కాదని నేను బయటికి వెళ్ళినందుకు నాకు సరైన గుణపాఠం వచ్చింది నాన్నమ్మా అని అంటూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. మొత్తం జరిగిందంతా చెప్పడంతో షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంకా అపర్ణ అయితే మరి నిన్ను కాపాడినతను ఇక్కడ దింపలేదా నిన్ను ఇంటి దగ్గర అని అడుగుతూ ఉంటుంది. లేదు నానమ్మా, నీకింకొక విషయం చెప్పాలి. ఐశ్వర్య ఆ క్లబ్లో ఫుల్లుగా తాగేసింది, డాన్సులు వేసింది. ఆ తర్వాత మళ్ళీ క్లబ్ నుంచి బైక్ మీద రైడ్ చేసుకుంటూ పైకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పక్కనే స్పృహ కోల్పోయింది అని చెప్తూ ఉంటుంది. అప్పుడేక విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ అయితే. ఐశ్వర్యకేమైంది అని అనంగానే ఐశ్వర్యక్కకి ఏమీ కాలేదని నాకనిపిస్తుంది, ఉండు అతనికి నేను ఫోన్ చేస్తాను, రాజనే అతను అక్కని కాపాడాడు అని అంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఐశ్వర్య అయితే మీరు నన్ను రోడ్డు మీద ఎప్పుడు చూశారు అని రాజును అడుగుతూ ఉంటే అదేంటంటే అని రాజైతే చెప్పబోతూ ఉంటాడు. ఇందు గురించి అప్పుడే ఇక ఇందువే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒక్క నిమిషం అని అంటూ ఉంటాడు రాజు. చెప్పండి ఇందుగారు, మీ గురించే మీ అక్కకిప్పుడు చెప్పబోతున్నాను అని అంటూ ఉంటే ప్లీజ్ ఆ పని మాత్రం చేయకండి. మా ఇంట్లో వాళ్ళకి నేను ఇంట్లోనే ఉంటానని తెలుసు తప్ప బయటకు వేడ్చిన సంగతి అస్సలు కూడా తెలీదు. ఒకవేళ తెలిస్తే నన్ను చంపేస్తారు, ప్లీజ్ చెప్పకండి, తర్వాత చెప్తాను అసలు దీని వెనకాలన్న కథేంటో అని అంటూ ఉంటుంది. సరే సమయానికి ఫోన్ చేశారు, లేకపోతే నాకు తెలీదు కదా, మీ అక్కకి నీ గురించి చెప్పేసేదాన్ని వాణ్ణి అని అంటూ ఉంటాడు రాజ్. మీ అక్క కోలుకుంది, తనకి ప్రమాదం లేదు, కొంచెం సేపట్లో డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకొస్తాను అని అంటూ ఉంటాడు. సరే అండి థ్యాంక్స్ అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇందు. ఫోన్ పెట్టేశాక ఇక అపర్ణతో అంటూ ఉంటుంది. నానమ్మ అస్సలేమీ కాలేదు, అక్కకి బానే ఉందట, అతని సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్లి కట్టు కట్టించాడు కదా, అతనికి కూడా చెప్పాను నా గురించి ఇంట్లో చెప్పొద్దని, అతను చాలా మంచివాడు, మా గురించి ఏమీ చెప్పడు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. ఇంతలో ఇక రేఖ అయితే ఐశ్వర్య ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటే ఫోనేమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అప్పుడు ఇక తన ఫ్రెండ్స్ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ అయితే వస్తూ ఉంటాయి. అలా స్విచ్ ఆఫ్ రావడంతో భయపడిపోతూ ఉంటుంది రేఖ. ఇంతలో రేఖ భర్త భూషణ్ వచ్చి ఏంటి రేఖ ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. టెన్షన్ పడకుండా పార్టీకని వెళ్లిన ఐశ్వర్య ఇంకా ఇంటికి తిరిగి రాలేదు, అలాగే తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంటూ ఉంటుంది. ఇదంతా నువ్వు చేసిన గారాభం వల్లే, అందుకే తనలా తయారైంది అని భూషణ్ అయితే తిడుతూ ఉంటాడు. ఇంతలో ఇక ఐశ్వర్య అయితే ఇంటికి రాజ్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత ఐశ్వర్య యొక్క రాజ్తో ఇలా అంటూ ఉంటుంది. మీరు ఇక్కడిదాకా వచ్చారు కదా, లోపలికి రండి అని అంటూ ఉంటుంది. లోపలికి నేను రాను అని అంటూ ఉంటే లోపలికి రండి, మీరు నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చారంటే మా అత్తయ్య చాలా ఆనందపడుతుంది అని చెప్తూ ఉంటుంది ఐశ్వర్య. లోపలికి రండి అని లోపలికి బలవంతంగా రాజునైతే తీసుకొస్తూ ఉంటుంది. ఇంతలో ఐశ్వర్య గురించి వెతకడానికి బయలుదేరుతున్న రేఖ ఐశ్వర్యం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఐశ్వర్య నువ్వా, ఏంటమ్మా, ఏంటి తలకి గాయమేంటి, దెబ్బలేంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏం లేదు, పార్టీ నుంచి వస్తుంటే బైక్ మీద నుంచి పడిపోయానాంటీ అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అమ్మో బండి మీద నుంచి పడిపోయావా, ఏమీ తగల్లేదు కదా, రిస్క్ ఏం కాదు కదా అని అంటూ ఉంటే ఏం పర్వాలేదాంటీ, సరైన సమయానికి అదిగో అతను నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చారు, అదేంటి రాజ్ బయటే ఉండిపోయావే, లోపలికి రా అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అప్పుడే ఇక రాజ్ అయితే లోపలికి వస్తూ ఉంటే రేఖన ఐశ్వర్య వైపు చూస్తుంది, కాని రాజ్ వైపుకి చూడదు. ఆంటీ ఇతనే నన్ను కాపాడింది, ఇంటికి
జాగ్రత్తగా తీసుకొచ్చింది, పేరు రాజ్ అని అంటూ ఉంటుంది. ఆ మాట విని తలెత్తి రేఖ అయితే రాజుని చూస్తుంది. ఇక రాజుని చూసి ఒక్కసారి రేఖ షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక అపర్ణ అయితే ఐశ్వర్య వచ్చింది, తనకెలా ఉందో అని చూడ్డానికి తను కూడా కిందకి దిగి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇద్దరూ కూడా రాజుని చూసి స్టన్ అయిపోతూ ఉంటారు. ఒక్క క్షణం రేఖకి గుండాగిపోయినంత పనవుతుంది. స్వరాజ్య బ్రతికొచ్చాడేమో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే అపర్ణ అయితే గుర్తుపట్టేస్తుంది. ఇక అపర్ణ అయితే వచ్చింది తన మనవడే అని అపర్ణ గుర్తుపట్టేస్తుంది. ఆ రోజు స్వరాజు ఆ యాక్సిడెంట్లో చనిపోలేదు, బ్రతికే ఉన్నాడనమాట. చిన్నప్పుడు నువ్వు అచ్చం మీ మావయ్యలాగే ఉంటావురా, పైదిగాక కూడా అలాగే ఉంటావు అని అనేదాన్ని. ఇప్పుడు అచ్చం అలాగే ఉన్నాడు, కానీ వీడు మమ్మల్ని మర్చిపోయాడా, ఇల్లుని గుర్తుపట్టాడా, మాకోసం వచ్చాడా, అసలేంటిదంతా అని అనుకుంటూ ఉంటుంది. ఇక దగ్గరికి వెళ్దామని వెళ్లబోతూ ఉండగా, అమ్మో ఇప్పుడు గనక నేను వాడి దగ్గరికి వెళ్తే మళ్ళీ వాణ్ణి ఏదో ఒకటి చేస్తుంది రేఖ, నేనసలు వాణ్ణి చూడ్నట్టే ఉండాలి అని పైకైతే వెళ్ళిపోయి ఒక స్తంభం వెనక దాక్కొని చూస్తూ ఉంటుంది. ఆంటీ, తన పేరు రాజ్ అని అంటూ పరిచయం చేస్తుంది ఐశ్వర్య. హాయ్ అండి, ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు రాజైతే. నేను బానే ఉన్నాను బాబూ అని అంటూ ఉంటుంది రేఖ. సరేనండి, నాకు పనుంది, ఈసారి వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుందామని వెళ్ళిపోతాడు స్వరాజైతే. స్వరాజ్ వెళ్ళిపోయాక సోఫాలో కుప్పకూలిపోతుంది రేఖ. కుప్పకూలిపోయి, ఇదేంటి, అది చూస్తేనేమో అచ్చం కావ్యలాగుంది, వీణ్ణి చూస్తేనేమో వీడు అచ్చో రాజులా ఉన్నాడు, రాజులా ఉన్నాడంటే అపర్ణ మనవడా, కూతురు కొడుకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరు పోలికలతో, ఈ కావ్యారాజు పోలికలతో వీళ్ళిద్దరూ ఉన్నారంటే మా అమ్మకి పట్టిన గతే నాకు పడుతుందా? చివరికి మా అమ్మ పడిన కష్టాల్లో నీరు కూడా పడాలా అని రేఖ అయితే ఆలోచనలో పడుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, చనిపోయాడనుకున్న స్వరాజ్ రాజ్ రూపంలో తిరిగి రావడం రేఖ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అపర్ణమ్మ తన మనమడిని గుర్తుపట్టినా రేఖ భయంతో వాణ్ణి దగ్గరకు తీసుకోలేకపోయింది. మరి రాజ్కి తన గతం గుర్తుకొస్తుందా? రేఖ వేయబోయే తదుపరి ప్లానేంటి? ఈ నిజం తెలిసాక ఇందూ మరియు ఐశ్వర్యల పరిస్థితేంటి అనేది మన తర్వాతి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో